అందుకే కేసీఆర్ కారు వదిలేసి బస్ ఎక్కిండు. ఇక ఆయన బస్సు యాత్ర కూడా చూసిన మన సూర్యాపేట పోయిండు, మిర్యాలగూడ పోయిండు, మహబూబ్నగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, భువనగిరికి పోయిండు. ఆయన బస్సు యాత్ర చూస్తుంటే, ఆయన ఎక్కేది దిగేది చూస్తుంటే వెంకడికెవడో తిక్కలోడు తిరునాళ్ళకు పోతానంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట. కేసీఆర్ బస్సు యాత్ర కూడా నలుగురు వాటి ఎక్కియాలి, ముగ్గురు వాటి దించాలి. ఆయనను ఏం పని మీద పోయినో ఆయనకే తెలుస్తలేదు, నన్ను తిట్టుకుంటే తిరుగుతుండు. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి నువ్వేమన్నా చేసి ఉంటే నువ్వు చేసింది చెప్పుకో. 100 రోజుల్లోనే 5 గ్యారంటీలను అమలు చేసిన మమ్మల్ని ఇవాళ నువ్వు తిట్టుకుంటే తిరుగుతున్నావంటే నీ దివాల కోరతనం, నీ చేతగాంతనం కళ్ళకు కట్టినట్టుగా అనిపిస్తుంది. వచ్చినెంబడే ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచితంగా ప్రయాణం ఇచ్చినాం. మా అక్కల్ని అడుగుతున్న ఉచిత బస్సు ఉంది కదా అక్క, ఎక్కడికి పోయినా, అత్తగారింటికి పోయినా, అమ్మగారింటికి పోయినా, బిర్లా మందిరం పోయినా, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి పోయినా, భద్రాచలంలో రాములవారి తలంబరాలు చూడబోయినా ఆడబిడ్డలకు 1 పైసా ఖర్చు లేదు, బస్సులో ఉచిత ప్రయాణం. ఇవాళ పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చి 10 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించినాం. ఇదే కాదు, కష్టపడ్డ పైసలన్నీ సిలిండర్ పేరు మీద దోసుకుంటుంటే 1200 రూపాయలు పెట్టి సిలిండర్ కొనలేక కట్టెలపై కష్టాలు మళ్ళీ వచ్చేటట్టుంటే ఆడబిడ్డల కష్టాలు తీర్వానికే 500 రూపాయలకే ఇవాళ ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి 40 లక్షల కుటుంబాల్ని రాష్ట్రంలో 100 రోజుల్లోనే ఆదుకున్న చరిత్ర మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇదే కాదు, పేదోళ్ళ ఇళ్లలో కరెంటు బిల్లు చూస్తేనే కరెంటు షాక్ కొట్టేటట్టు ఉంది. అందుకే వాళ్లకు 200 యూనిట్లు పేదవాళ్ళకు